హాయ్ అండి. నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. గౌట్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఒట్టి మెడిసిన్స్ ఒక్కటే యూజ్ చేస్తే ఆ యూరిక్ యాసిడ్ అనేది తగ్గదు. మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవడంతో పాటు రెగ్యులర్ మంచి డైట్ చేయడము, దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. అప్పుడే ఆ గౌట్ ప్రాబ్లం నుంచి మనం పూర్తిగా బయటపడగలుగుతాం. ఈ జాగ్రత్తలన్నింటిలో ప్రధానమైనది మనం తీసుకోవాల్సిన డైట్ అన్నమాట. మనం ఆ డైట్ అనేది జాగ్రత్తగా తీసుకుంటేనే ఆ యూరిక్ యాసిడ్ అనేది పెరగకుండా చూసుకోగలం. డైట్ లో మనం మెయిన్ గా తగ్గించుకోవాల్సింది ప్రోటీన్ ఫుడ్ తగ్గించుకోవాలి. అంటే మెయిన్ గా నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ కానీ మటన్ కానీ, మెయిన్ రెడ్ మీట్ అనేది బాగా తగ్గించి తీసుకోవాలి. ఎప్పుడైతే మన డైట్ లో ఈ నాన్ వెజ్ అనేది పెరిగిపోతుందో ప్యూరిన్ మెటబాలిజం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. సో ఒకసారి నాన్ వెజ్ తీసుకోగానే ఆ యూరిక్ యాసిడ్ పెరిగిపోయి 2-3 రోజులకి బాగా నొప్పులు అనేది బాగా ఎక్కువ. సో నాన్ వెజ్ అనేది బాగా తగ్గించి తీసుకోండి. లేదు తీసుకోవాలి అనుకుంటే ఫిష్ తీసుకోవచ్చు, కానీ రెడ్ మీట్ మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. దీంతో పాటు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్నోళ్ళు అవి బాగా తగ్గించి తీసుకుంటే ఆల్కహాల్ ని పెరగకుండా చూసుకోవచ్చు. వీటితో పాటు బాగా షుగర్ అధికంగా ఉన్న స్వీట్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ, సాల్టెడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గించి తీసుకోవాలి. అలానే కూరగాయల్లో మనం కొంచెం తగ్గించి తీసుకోవాల్సిన కూరగాయలు అంటే ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు ఏదంటే మెయిన్ మష్రూమ్స్ ఒకటి, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఒకటి, దీంతో పాటు పాలకూర ఒకటి, చిక్కుడుగాయలు, వీటన్నిటిలో ఏంటంటే ప్రోటీన్ అనేది బాగా అధికంగా ఉంటుంది. సో వీటి వరకు తగ్గించుకుంటే మంచిది. ఇలా డైట్ పరంగా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ యూరిక్ యాసిడ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఏమేమి తీసుకోవచ్చు డాక్టర్ గారు, అన్ని తినొద్దు అంటున్నారు, మరి ఇంకేం తినాలి అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ ఇవి తీసుకుంటే ఆ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కొంతవరకు కంట్రోల్లో ఉంటాయి. గౌట్ ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు ఈ డైరీ ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. బాగా ఫ్యాట్ తక్కువ ఉండే మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం రాదు. మన డైట్ లోనే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడే బ్లూబెర్రీస్ కానీ, ఈ వాల్నట్స్ కానీ, బ్రొకోలీ కానీ ఉండేటట్టు చూసుకుంటే ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే పెయిన్స్ కూడా బాగా తగ్గుతాయి. సో మన రెగ్యులర్ డైట్ లో కొంచెం ఈ స్వీట్ పొటాటో కానీ, అంటే చిలకడ దుంపలు కానీ ఇవి ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల కొంతవరకు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి మనకి.